जिले करीमनगर के जमीकुंटा टाउन कुरैशी मोहल्ला में आज मुकामी अहबाब की जानिब से 2 जून को 10वीं यौम तासीस तेलंगाना तकारीब रिवायती जोशो खरोश के साथ मनाई गई, जिसमें सदर कमेटी मस्जिद खादिर हलीमा अलहाज मोहम्मद जाकिर खान ने कौमी परचम तिरंगा लहराया और अपने खिताब में तश्कील तेलंगाना के लिए हुई जद्दोजहद पर तफसीली रोशनी डाली। कीमती जानों को कुर्बान करने वाले शोहदा को मोहम्मद जाकिर खान ने भरपूर खिराज अकीदत पेश किया और कहा कि तश्कील तेलंगाना के समरात हनूज रियासती अवाम तक नहीं पहुँच सकी हैं। मौलाना मोहम्मद नज़ीर कुरैशी क़ासमी इमाम व खतीब मस्जिद हाजा मोहम्मद फयाज मौलवी मोहम्मद अब्दुल माजिद और दूसरे भी तकरीब परचम कुशाई में मौजूद थे। దాదాపు అందరూ గాంధీ చౌరస్తాలో నమాజ్ చేసి తెలంగాణ రావాలని చెప్పి ప్రార్థన చేసిన రోజులతో ఈరోజు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చినందుకు మాకు ఎంతో ఆనందం ఉన్నది। గతంలో తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఉద్యమకారులని గుర్తించలేని ప్రభుత్వం ఆ దరిద్రం మనకు పోయింది। మాకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాల్లో మైనారిటీలకు ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగనే మాకు ఫ్రీడమ్ ఫైటర్లకు కూడా పెన్షన్లు కానీ ఏమన్నా మాకు ఉన్న బెనిఫిట్స్ మైనారిటీకి బెనిఫిట్స్ కలిగియాలని చెప్పి మా ఒక ప్రణబ్ బాబు గారు ఇన్ఛార్జిగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న తన కష్టపడుతున్నారు। తన ఒక 3000 ఓట్ల నుండి 53,000 ఓట్లకు తీసుకొచ్చిండ్రు। గతంలో వాళ్ళ తాతగారు కూడా మన ఒక ఎమ్మెల్యే ఉండే, ఈరోజు కూడా మా ప్రణబ్ గారిని కూడా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి అనుకుంటున్నాం। దాదాపు మా ముస్లిం సోదరులు అందరూ ఏకంగా ప్రణబ్ బాబు గారు అంటే బాగా ఇష్టపడతారు కాబట్టి ఆయనకు వచ్చేసారి అన్నా కానీ మేము గెలిపించుకుంటాం। ఈసారి కూడా 53 ఓట్లు తక్కువ కావు, గెలిచినంతో సమానమే। 3,000 ఓట్లు ఎక్కడ 53,000 ఓట్లు ఎక్కడ కాబట్టి మేము అందరం కలిసి ప్రణబ్ గారికి ఈ సందర్భంగా మా ముస్లిం సోదరు తరఫు నుండి తెలంగాణ 10వ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। జై తెలంగాణ, జై తెలంగాణ।